ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు నా ఐడియా వచ్చేసి అన్నం చేశాను. దీన్ని ఏమంటారంటే మగ్లుబా అన్నం అయితే చేశాను. ఎందుకంటే ఒకటి చేసుకుంటా పక్కన పెట్టుకుంటూ వస్తే ఒక పొద్దుల టయానికి అయితే అన్నీ రెడీ అవుతాయి. టైం తక్కువ కదా, అలాగని ఇప్పుడే చేశాను. టైం అయితే 12 అవుతుంది. ఇంకా చేసేటివి అయితే చాలా ఉన్నాయి. ఇంకా సమోసాలు చేయాల, అవి ఇవి మంచి చెడ్డ గేమాతులు అంటే గులాబ్ జాన్ అనమాట. మన మాటలలో వచ్చేసి గేమాతులు అంటే గులాబ్ జాన్ చేయాలా, ఇంకా చాలా చేయాలి. కాబట్టి ఇప్పుడే ఒకటి చేసుకుంటా పక్కన అయితే పెట్టుకోవాలా. చూడండి, అదైతే ఆ టీ అయితే నాకైతే పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే టీ తాగుదామని. నేను కానీ 12 అవుతుంది. ఇయర్కైతే ఇంకా టిఫిన్ కానీ చేయలేదు, టీ కానీ తాగలేదండి. టైం అయితే సరిపోవట్లేదు. ఆ టీ తాగుతామని పొద్దున్నే టిఫిన్ తింటా అంటే టైం అయితే సరిపోదు, పనులు కావు. మళ్ళీ ఒక పొద్దు టయానికి అన్నీ రెడీ చేయాలా. అన్నీ వాళ్ళు వచ్చి హాల్లో కూర్చుండే గుడికి అన్నీ టేబుల్ మీద ఉండాలన్నమాట. అలాగని చెప్పేసి కంగారుగా నిద్ర కానీ చాలా తక్కువ. 2 గంటలు 3 గంటల నిద్ర అంతేను. ఆ 2 గంటలు 3 గంటల నిద్ర అయినా కానీ రంజాన్లో ఎప్పుడు అలాగే ఉంటుంది. పని ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం సరిపెట్టుకోవాలా. కోవిడ్కి వచ్చిన తర్వాత ఏ కష్టమైనా నిష్టమైన నిద్ర ఉన్నా లేకపోయినా టయానికి తినకపోయినా పని అయితే ఖచ్చితంగా వాళ్ళు లేసే టయానికి పని అయితే ఖచ్చితంగా రెడీ చేసి పెట్టేసిండాల. ఇండ్లు శుభ్రమంట, బాత్రూమ్లు క్లీన్ చేయడం అంట, మొత్తం ఏ పని అయినా కానీ మొత్తం వాళ్ళు లేసే గుడికి అన్నీ రెడీ చేసి పెట్టిండల్లా. ఏ పని ఒక్క పని చేయకపోయినా కానీ అప్పుడు అరుస్తారు, ఇంకా లేలేదా, నువ్వు ఇంకా పడుకొని ఉన్నావా. మనము ఒక్క అర్ధగంట లేటుగా లేచినామంటే వాళ్ళు చెప్పేది 4 గంటలు లేటుగా లేచినావు నువ్వు అని చెప్తారు వీళ్ళు. అందుకు వాళ్ళ దగ్గర మాట పడడం ఎందుకని చెప్పేసి ముందే లేసేసి బిన్నెలు వేసేసి వాళ్ళు లేసే టయానికి అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసేలా. కొయ్యేట్ల పనులు అయితే ఇలాగుంటాయి. ఒక్కసారి కొయ్యేటికి వచ్చినాక అది కష్టంగానే నిష్టంగానే నిద్ర ఉన్నా లేకపోయినా టయానికి తినకపోయినా హెల్త్ బాగలేకపోయినా ఖచ్చితంగా అయితే పని అయితే చేయాలా. ఇలాగ కష్టానికి నిష్టానికి సంతోషానికి దుఃఖానికి అన్నిటికీ మోటుకుండేగా ఉంటేనే మనకు పోయేటికి రావాల్సి వస్తుంది. లేదు మాకు నిద్ర సరిపోలేదు, నిద్ర లేక హెల్త్ బాగలేదు, నాకే ఇన్ని సంవత్సరాలు చేసేదానికి నాకే నిద్ర సరిపోక హెల్త్ బాగలేక ఈ రంజాన్ వచ్చిన కాడి నుంచి 3 సార్లు అయితే హాస్పిటల్కి పోయాను. 3 సార్లు అయితే హాస్పిటల్కి పోయి చూపించుకున్నాను.